చూడండి, పాటిల్ని చంపాలన్నది మీ ప్లాన్ కాదని మాకు తెలుసు. మీ మర్డర్ వెనక ఎవరో ఉన్నారో, మీతో ఈ మర్డర్ చేయించారని మాకు తెలుసు. మాకు కోఆపరేట్ చేస్తే మీకు శిక్ష తగ్గేలా మేం చూసుకుంటాం. సరే సార్, మీరేం చేయమంటే అదే చేస్తాం. మీ పేర్లేంటి? బిందు, శేఖర్, కిషోర్. మీరు అసలు పాటిల్ని ఎందుకు చంపారు? ఆయన మేము చంపలేదు మేడం, మరి ప్రాంక్ చేసాం అంతే. ప్రాంకా? అవును సార్, మేము ఆన్లైన్లో ప్రాంక్ వీడియోలు చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాం. మా పని అదే. ప్రాంక్ చేయాలని మనిషిని చంపేస్తారా? కాదు మేడం, మనిషిని చంపడమే మా ప్రాంక్. మేము అలాంటి ప్రాంక్ వారానికి ఒకసారి చేస్తాం. మీరు ఏమంటున్నారో మాకేం అర్థం కావడం లేదు. అసలు మీరెవరు? ఈ ప్రాంక్ వీడియోలేంటి? ఫస్ట్ నుంచి క్లియర్గా చెప్పండి. మీ ముగ్గురం ఫ్రెండ్స్ మేడం. ప్రాంక్ చేసి ఆన్లైన్లో పెట్టి ఆ వచ్చిన డబ్బులతో బతుకుతూ ఉండేవాళ్ళం. 2 years ముందు ఒకరోజు మెయిన్ రోడ్ మీద ప్రాంక్ చేస్తుంటే ఏం చేస్తున్నావు బిందు? వీళ్ళంతా ఫ్రాడు. ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు. ఏమయ్యా, ముందుకి నుంచి వెళ్ళిపో. నేను భిక్షం ఎత్తుకోవడం లేదు, అడుగుతున్నాను. ఇవ్వో. నేను కూడా చెప్తున్నా, ఇవ్వని వెళ్ళు. నాకు కోపం తెప్పించడం నీకు అస్సలు మంచిది కాదు స్వామి. డబ్బులివ్వో. ఏంటయ్యా, బెదిరిస్తున్నావా? ఇవ్వనని చెప్తే అర్థం అవట్లేదా? వెళ్ళు. ఎందుకు గొడవ పడుతున్నావు? వదిలే. రేయ్, వాళ్ళని ఏం చేసావురా? మీరెవరో నా దగ్గర రాకండి. వస్తే మీకు కూడా ఇదే గది పడుతుంది. ఏంట్రా నువ్వు పట్టించేది? అబ్బా, అమ్మా, అమ్మమ్మ. ఒరేయ్, లేవండ్రా. మీకు దండం పెడతాను, లేవండ్రా రే. నన్ను చంపేస్తున్నారు. అబ్బా, బిందు అమ్మా, లేకపోతే నిన్ను కొట్టి చంపేస్తున్నారు. లేవండి. అమ్మా, అన్న, ఆగండి అన్న, ప్లీజ్ అన్న, ఒకసారి ఆగండి అన్న, ప్లీజ్ అన్న. కొట్టుకోండి. వీడు మా ఫ్రెండే. ఇదంతా ప్రాంక్ సార్. అవును సార్. అదిగో కెమెరా అక్కడే ఉంది చూడండి. అదిగో అక్కడుంది సార్. ప్రాంకా? మేము ఇంకా నిజం అనుకున్నాం. అనుకోవడం ఏంటి సార్? మీరు కొట్టడానికి వస్తున్న ఫోర్స్ చూసి నాకు భయం వేసింది. అందరికీ సారీ. కానీ ప్రమాదం అని తెలిసినా తప్పు చేసిన వాడిని పోలీసులు పట్టించడానికి మీరందరూ ముందుకు వచ్చారు. ఈ వీడియోలో అదే హైలైట్ చేస్తాం. అందరూ ఈ వీడియోని ప్రాంక్ స్టార్ ఛానల్లో చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రాంకు లేదు, ఏం లేదు. ముందు వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళండి. ఇంకోసారి ఎలాంటి పనులు చేయకండి. థ్యాంక్స్ అన్న. వెళ్ళండి. సారీ. వీళ్ళ ప్రాంకులు. హాయ్, మీరిలా ప్రాంకులు చేస్తే నెలకెంత సంపాదించగలరు చెప్పరా? సరే, నాకొక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎప్పటినుంచో ప్రాంక్స్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ మీలాంటి టీం దొరకలేదు. నెలకి ఒక్కొక్కరికి ఒక్కో లక్షిస్తా. కుక్కర్కి లక్షిస్తారా? చెప్పండి, నా దగ్గర ప్రాంక్స్ చేస్తారా? లక్షిస్తారా? మా ముగ్గురిది కలిపినా కూడా మాకంత రాదండి. మీరెందుకు మాకంతిస్తున్నారు? నాకు బ్రాండ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. రెవెన్యూ సంగతి నేను చూసుకుంటా. మీరు నా దగ్గర జాబ్ చేస్తారా, చేయరా? చేస్తాం, కానీ మేమేం చేయాలి? ఇప్పుడు మీరు చేస్తుందే, కానీ వేరేలా చేయాలి. కాన్సెప్ట్ అంతా నేను మీకు చెప్తాను. డీల్ ఓకే అనుకుంటే. మాకోకే. సరే, అయితే ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎక్కండి. హా. అంటే గత 2 ఏళ్లుగా మీరు అబ్దుల్ అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నారా? అవును మేడం. 2 years బ్యాక్ అబ్దుల్ దగ్గర జాయిన్ అయ్యారు. అబ్దుల్ మీకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటి? నేను చెప్తాను కేడి. ఇద్దరు జనాల్లోకి వెళ్తారు. 3వ వ్యక్తికి డమ్మీ గన్ ఇస్తారు. అందరి ముందు గొడవ పడిన ట్యాగ్ చేసి గన్నున్న పర్సన్ జనాల్లో ఒకరిని షూట్ చేయాలి. అంతేనా? అవును మేడం, ఈ విషయం మీకెలా తెలుసు? పోలీస్ కదా. క్రైమ్ తెలిస్తే క్రిమినల్ గురించి మొత్తం తెలిసిపోతుంది. ముందు మీరు తీసిన ప్రాంక్ వీడియో ఏమైనా ఉందా? ఉంది మేడం. ఇదిగోండి. లేదురా,
వచ్చేస్తున్నాం ఆల్రెడీ. సరే సరే. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎస్ చెప్పండి. కొంచెం చూసుకొని వెళ్ళండి. ఓకే ఓకే. సరే సరేరా, ఉంటారా. హలో, ఏమైంది బిందు? చూడు శేఖర్, వీడు కావాలనే డాష్ ఇస్తున్నాడు. హలో బాస్, నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదే. మీ లేడీస్కి ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే మళ్ళీ మళ్ళీ పిలిచి మరీ డాష్ ఇవ్వమంటున్నారు. ఏమన్నావురా? నా వైఫ్ గురించి ఏమన్నావు? ఉన్నదే కదా అన్నాను. ఫస్ట్ టైం తెలియకుండా తగిలింది, పిలిచి మరీ సీన్ చేసింది ఎవరు? నేను సీన్ చేయడానికి పిలవలేదు, సారీ కూడా చెప్పకుండా వెళ్ళినందుకు పిలిచాను. లేడీస్ కనిపించగానే పిచ్చిగా బిహేవ్ చేసే వీడితో మాట్లాడి బిందు. శేఖర్, ఆగు. నన్నే కొడతావురా? అయిపోయారు నా చేతిలో ఈరోజు. శేఖర్, తప్పు ఆగు, చేసిన శేఖర్. కాక మమ్మల్ని శేఖర్, కొడతారా? రేయ్, శేఖర్, నన్నే ఆగు. కొడతావురా? ఆగు, శేఖర్. ఆగండి నిన్ను, ఏయ్. ఆగండి అయ్యా, ఆగండి ఆగండి. ఏంటి బాబు ఈ గొడవ? అందరికీ ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి. రోడ్డు పైన అందరి ముందు వీడు నా వైఫ్తో తప్పుగా బిహేవ్ చేస్తే చూస్తూ ఊరుకోవాలా? ముక్కు మొహం తెలియని వీడు నన్ను కొడితే నేను తప్పుకొని వెళ్ళిపోవాలా? ఆగండి ఏంట్రా బాబు, ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆగండి, చంపేస్తా. ఆగండి అయ్యా. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావురా? ఎవరితో అన్నా పెట్టుకునే ముందు వాళ్ళెవరో తెలుసుకోవాలి. ఏంట్రా, గన్ను చూపిస్తే భయపడతా అనుకున్నావా? భయపడవా? చూపిస్తా భయం అంటే ఏంటో. రే, పట్టండి, కారులో ఎక్కిద్దాం. బిందు బిందు నువ్వు వెళ్ళి డోర్ ఓపెన్ చేయి. పద, పద. రేయ్, కార్ స్టార్ట్ చేయరా నువ్వు. త్వరగా త్వరగా ఎక్కండి. రే పోనీరా. ఎస్, అసలు ఈసారి ప్రాంక్ సూపర్ హిట్ రా. ఒక్కొక్కరు ఎలా షాక్ అయ్యారో చూసారా? చూసాం. అసలు ఆ షాప్ దగ్గర ఉన్న వాళ్ళైతే అందరూ పారిపోయారు. ఇవాల్టి వీడియో ఇది గైస్. మరొక ప్రాంక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలా 2 years నుంచి ఎన్నిసార్లు ప్రాంక్ చేసినా ఎప్పుడు ఇలా ఎవరు చనిపోలేదా? లేదు మేడం, ఎప్పట్లానే ఇవాళ కూడా మాకు ఆ పాటిల్ ఫోటో వచ్చింది. ఏ రూట్లో వస్తున్నారో చెప్పారు. ఎప్పుడూ అందరిలో చేసే ప్రాంక్ ఈసారి ఇలా ఎవరూ లేని చోట చేయమని చెప్పినప్పుడు మీకు డౌట్ రాలేదా? అంటే అనుమానం వచ్చింది సార్, కానీ అబ్దుల్ ఏం చేయాలో చెప్తాడు, మేము చేస్తాం అంతే. ఎక్కువ క్వశ్చన్స్ అడగడం అబ్దుల్కి నచ్చదు సార్. అందుకనే మేమేం అడగకుండా వెళ్ళిపోయాం. అబ్దుల్ ఎలా ఉంటాడో, అసలు ఎక్కడుంటాడో మీకేమైనా తెలుసా? తెలీదు మేడం. అబ్దుల్ మమ్మల్ని ఎప్పుడు కలిసినా బయటే కలిసేవాళ్ళం.